అంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడు, 1,00,000 కోట్లు సంపాదించాడు ప్రతి ఒక్కసారి మీరు అన్నారు. ఇప్పుడు అంటే అది ఆరోపణనా వాస్తవమా? 100% వాస్తవం. ఎలా ప్రూవ్? ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల నిదర్శనం. నేను జగన్మోహన్ రెడ్డిని కానీ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కానీ చాలా దగ్గరగా, అంటే 1,00,000 కోట్ల ఆస్తులు ఏం చూశారంట? నేను లక్ష్యాన్ని చెప్పడం లేదు, విపరీతంగా నేను 1,00,000 కోట్లని నా నోటితో నేను చెప్పడం లేదు. విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించుకున్నారు. అదంతా కూడా అక్రమార్జన అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఎన్నికలకు ముందు లేనిది 2004 ఎలక్షన్కి ముందు లేనటువంటి ఆస్తులు 2004 నుంచి 2009 లోపల వచ్చినాయంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతాయా? అసలు 2004 ముందర జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి వాళ్ళకి ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నది, ఇప్పుడు ఎక్కడున్నాయి? అసలు ఇడుపలబాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇండ్లు అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? ఆ రోజు ఈ సాక్షి పేపర్ కానీ, లేకుండా ఉంటే భారతీయ సిమెంట్ కానీ, తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి కోట్లకు లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ కానీ, లేకుండా ఉంటే బెంగళూరులో ఉన్నటువంటి అంతఃపురం ఒక 24 ఎకరాల్లో ఒక ప్యాలెసే కట్టారంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక పెద్ద కోటీశ్వరుడు కూడా ఒక సిటీలో కట్టాలంటే 1000 గజాల్లో కట్టాలంటే అబ్బా పెద్ద ఇల్లు కట్టాడంటారు. లేదు 2000 గజాల్లో కడితే చాలా బిగ్ షాట్ అంటారు. అట్లాంటిది 24 ఎకరాల్లో ఒక బెంగళూరు లాంటి పట్టణంలో ఒక ప్యాలెస్ కట్టాడంటే విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఎలా అయినా ఓడించాలి, అభివృద్ధి చేసి చూపించాలనే ఉద్దేశంతోనే మీకు చాలా సహకరిస్తున్నారు, మండలి డిప్యూటీ చైర్మన్గా ఇచ్చారంటున్నారు. ఓకే, అంతవరకు బాగుంది. అయితే రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కడప జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది. అది ఇంకా ఉండేది ఆల్టర్నేట్ మీరే. అప్పుడు అంటే మల్లికార్జున రెడ్డి గారు గెలిచినప్పటికీ సీనియర్గా మీరు ఉన్నారు, మీకు ఎమ్మెల్సీగా మంత్రి పదవి ఇస్తారని అందరూ కూడా ఆశించారన్నమాట. కడప జిల్లా నుంచి మీకు మంత్రి పదవి ఇస్తే ఈరోజు డిప్యూటీ చైర్మన్గా ఉన్న మీరు డైరెక్ట్గా మంత్రి పదవి వస్తే అభివృద్ధి చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉండేది. ఇలాంటి సందర్భంలో మీకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు? అది మా లీడర్ని అడగాల్సినటువంటి ప్రశ్న. నాకు తెలియదు. ఆయన ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా ఆయనకు వన్నె తెచ్చే రకంగా, ఆయనకు మరింత పేరు ప్రతిష్టలు ఇనువడించే రకంగా నేను పనిచేస్తాను తప్పితే నాకు ఇది కావాలా, నాకు ఇది ఇవ్వండి అని చెప్పి నేను ఒకసారి ఆయన అడిగిన. ఎమ్మెల్సీ అనేటువంటి విషయం మాత్రం నేను ఆ రోజు చాలా పట్టుబట్టి, నాకు ఎమ్మెల్సీ అనేది లేకుండా ఉంటే క్యాడర్లంతా కూడా అన్యాక్రాంతం అయిపోతారు. వాళ్ళ ఒక సమస్యలు నేను ఎక్కడికైనా ఎవరి దృష్టికైనా తీసుకొని పోవాల్సినప్పుడు ఒక ప్రోటోకాల్ లేనిది, ఒక స్థాయి లేనిది ఇక్కడటువంటి కార్యకర్తలను కాపాడుకోవడం కష్టం అని చెప్పి ఒకసారి నాకు ఎమ్మెల్సీ గురించి అడిగినా తప్పితే మళ్ళీ ఏ సందర్భంలో కూడా నాకు ఒక పదవి కావాలని చెప్పి నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుని అడగలేదు. భవిష్యత్తులో కూడా ఒకసారి మార్చి అయిపోయిన తర్వాత నాకు నా టర్మ్ అయిపోతుంది. మార్చి అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి ఆయన దృష్టికి తీసుకుని పోతా, సార్ నన్ను కూడా పరిశీలించండి అని చెప్పి. ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా, నాకు పదవి ఉన్నా పదవి లేకున్నా, నేను పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ గెలుపు కోసం 100% కృషి చేస్తాను. అంటే ఇక్కడ మీరు తీసుకుంటే అంటే చంద్రబాబు నాయుడుకి కేవలం మీ మీద ఉన్న అపనమ్మకంతోనే మీకు మంత్రి పదవి లేదంటే నిజంగా అభివృద్ధిని కాంక్షిస్తే పులివెందలలో కడప జిల్లానే కాకుండా ముఖ్యంగా పులివెందలలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిష్మాకు చెక్ పెట్టాలన్నా, వైఎస్ కుటుంబాన్ని ఓడించాలన్నా తిరుగులేని వ్యక్తిగా వస్తున్న వాళ్ళ రాజకీయాల్లో మీరు ఒక కోణం గురించి మాట్లాడుతున్నారు. ఆయనకున్నటువంటి కంపల్షన్స్, ఆయన స్థాయిలో ముఖ్యమంత్రిగా ఒక క్యాస్ట్ కాంబినేషన్ కానీ, ప్రాంత కాంబినేషన్ కానీ, ఆ తర్వాత ఎంతమందికి అతను కౌన్సిల్లోంచి ఇవ్వగలుగుతాడు. సో అసలు నాకు ఎమ్మెల్సీ ఇవ్వడమే ఒకటి, చాలామంది అగెయిన్స్ట్ ఆల్ ఆర్డ్స్. నేను ఏ రోజైతే నాకు ఎమ్మెల్సీ కావాలని కోరినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నాతో పాటు ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఆ రోజు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కూడా నాకు ఎమ్మెల్సీ కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసినారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ రోజు నాకు ఎమ్మెల్సీ కావాలని చెప్పాడు. మరి అటువంటి హేమీలందరినీ కూడా పక్కన పెట్టి నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు కదా. సో మీరు ఎప్పుడు రాజకీయంగా ఏదో మనం ఆశించిందని రావాలనుకోవడం ఓకే, ఇట్స్ గుడ్. రానంత మాత్రాన నాకు చేసింది ఏం చిన్న సహాయం కాదు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆ రోజు ఎమ్మెల్సీ కావాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశాడు. నేను నాకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి టర్మ్లో ఆయన చాలా గట్టి ప్రయత్నం చేసినాడు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన అప్పటికే ఎంపీగా 2 సార్లు గెలవడము, ఆ తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడము, నల్గొండ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి స్థాయి అయినటువంటి వ్యక్తి. అతను చాలా గట్టిగా ప్రయత్నం చేసినాడు. మరి అటువంటి హేమీలందరినీ కూడా కాదని చెప్పి ఆ రోజు నాకు ఇచ్చినారు. సో ఆ పాజిటివ్ ఎందుకు తీసుకోరు?
కాబట్టి రాజకీయాల్లో అన్ని సాధ్యము. లీడర్కి తెలుసు, హీ నోస్ అబౌట్ హిస్ లిమిటేషన్స్, అప్పుడు ఏం కాంబినేషన్స్ చేయాలి, ఎట్ట చేయాలనేది. సో సంపూర్ణమైనటువంటి నమ్మకం ఆయన మీద. ఆయన ఏమైనా ఇవ్వని, నాకైతే అన్యాయం చేయలేదు. నాకు ఎమ్మెల్సీ ఇచ్చినాడు, ఒక క్యాబినెట్ స్టేటస్ ఇచ్చినాడు ఈరోజు. ఇంకా నాకు భవిష్యత్తులో ఉన్నా లేకున్నా, పదవి అనేది ఉన్నా లేకున్నా, టుడే హీ హాజ్ గివెన్ మీ ఎ ప్లాట్ఫామ్ టు వర్క్ ఫర్ ది పీపుల్. 2.5 years నుంచి 2 years నుంచి వర్క్ చేస్తున్నా. అనదర్ 6-7 months, మార్చ్ ఎండింగ్ అయిపోయే వరకు ఐ వర్క్. సో ఒక పొజిషన్లో ఉండేటప్పుడు సతీష్ రెడ్డి ప్రజలకు ఏ రకంగా పనిచేస్తాడు అనేటువంటి ఒక మార్క్ అయితే క్రియేట్ చేయగలుగుతాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ పోయేటప్పుడు పీపుల్ విల్ సీ ద డిఫరెన్స్. సరే సతీష్ రెడ్డి ఏం చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు అనేది చూసి ఆ రోజు ప్రజలు తెలుసు. అంటే ఇక్కడ తీసుకుంటే మీరు బలపనూరు విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల కాలంలో బలపనూరులో నీటి సమస్య ఎక్కువ ఉంది. అసలుకి దాహాతితో అల్లాడుతున్న వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డితో కానీ జగన్మోహన్ రెడ్డితో కానీ మొరబెట్టుకున్న వాళ్ళిద్దరూ పట్టించుకోలేదు. అయితే అదే ప్రజలు మిమ్మల్ని కలిసి ఒకరోజు రాత్రి కలిసి వాళ్ళ వేదన చెప్పడంతో మీరు రాత్రి బోర్లు తవ్వించి పైప్ లైన్ల ద్వారా నీళ్లు వేయించారు. అయితే అక్కడ ఇప్పటికీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ జరగలేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు ఉండే మూమెంట్లో ఎలక్షన్ పెడితే టీడీపీ గెలవడం ఖాయమన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న భరోసా.